పాట సంఖ్య 163 పాట. మరి మొదటి వచనం 4వ వచనం పాడుకుంటాం. మొదటి వచనము 4వ వచనం. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. యెహోవాకు ప్రార్థించగా నా భయమంతా తొలగించెను. శ్రమలన్నిటిలో నాతో నుండి, శ్రమలన్నిటిలో నాతో నుండి చేరతీసి నన్ను ఆదరించే, ఆరాధించెన ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నీ సంకల్పమును నెరవేర్చి నడిపించితివి ఘనముగను. నా ప్రభుడవై నా కాపరివై, నాకు ప్రభుడవై నా కాపరివై, నా జీవితములోనున్నావు. నిజముగా నిన్ను పొగడెదను, సన్నుతించెదను ఎల్లప్పుడూ, సన్నుతించెదను ఎల్లప్పుడూ, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. ఎల్లప్పుడూ కూర్చోండి. సన్నుతించెదను ఎల్లప్పుడూ. వచ్చేసి మన బైబిల్ పాట పాడుకొని దేవుని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభావ మిమ్మల్ని ఆరాధించట్లో మీరు మాకు చూపిన సహాయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కనుక తండ్రి నాయన, మీరేమై ఉన్నారో అనే సంగతిని మేము చూసుకొని మీ పరిశుద్ధ లేఖనంలో నుండి ప్రభా మరి నీ మాటను ఆధారం చేసుకొని ప్రభా మరి మీరు ఏమై ఉన్నారో యుగ యుగములై ఉన్నారని
యుగయుగములు జీవించేవాడే ఉన్నారని అన్న అంశం మీద 5 సంగతులు మేము ఉద్దేశించి ఆరాధిస్తూ వచ్చాము. తిరిగి ప్రభువా, మేము మీ యొక్క రక్తములకు సాదృశ్యముగా, రొట్టెకు ప్రభా మీ యొక్క శరీరానికి సాదృశ్యముగా రొట్టె రసము, ద్రాక్ష రసములో పాలు పంపును పొందడానికి మీరు చేసిన మరి ప్రభా మీరు మాతో మాట్లాడుతారమ్మని ప్రార్థిస్తున్నాం. చేయగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగా కాని రీతిగా వినే చెవి, గ్రహించుకున్న మనసు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చివరి దినాల్లో ఉన్నాం, మీరు అక్కడ సమీపించే రోజుల్లో మేము ఉంటున్నాం కనుక పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి ప్రభా. ప్రపంచవ్యాప్తముగా, దేశ విదేశ వ్యాప్తముగా ప్రభా తండ్రి, గ్రామాల్లో, నగరాల్లో, పట్టణాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో చాలా పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. కాబట్టి ఎటువంటి దినాలను మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మవిశ్వాసాన్ని మేము ప్రభా కాపాడుకొని మీరు అక్కడికి ఎత్తబడినట్లు నీ వాక్యం ద్వారా మీరు మాతో సంధిస్తూ హెచ్చరిస్తూ మమ్మల్ని సరిచేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా కృప చూపించండి, సహాయం చేయండి. మా మధ్య మీ ఆత్మ సంచారంతో నింపి మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేయండి. తెరవబడిన ఆకాశం దయచేసి మీ వర్తమానం మా దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఇప్పుడు వరకు ప్రభుని ఆరాధిస్తూ వచ్చాము. తిరిగి ప్రభు మన మధ్య ఉంచబడిన టేబుల్, ఈ ప్రభు యొక్క లార్డ్స్ టేబుల్, ప్రభు బండ. ఈ బండలో మనం పాలు పంపులు పొందుకు ముందుగా దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం చేత మనము హెచ్చరిక చేయబడి సరి చేసుకొని పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందినట్లుగా దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మనం దర్శించుగాక. చూడండి, యెషయా గ్రంథము ఉదయకాలము మనం చదివిన వాక్య భాగము యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథము 9:6. యెషయా 9:6 వచనము చదువుకుందాం. యెషయా 9:6 చదవండి. నిత్యుడగు తండ్రి, చాలు, అదంతా వద్దు. మన అంశం ఏంటంటే నిత్యుడగు తండ్రి. చెప్పండి, నిత్యుడగు తండ్రి. చాలు. కాబట్టి ఉదయకాలము ఆరాధనలో ప్రభు ఏమై ఉన్నాడో అనేది, ఆయన మన జీవితంలో ఏమి చేశాడో అనేది మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధిస్తూ వచ్చాం, ఆ వాక్యం ఆధారం చేసుకొని. ఇప్పుడు నిత్యుడగు తండ్రి అనే మాటలో ఈ నిత్యుడగు తండ్రి మనతో ఏం మాట్లాడబోతున్నాడు అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ కలిగినటువంటి వాడు. హెబ్రీ పత్రిక 9:14 ఈ నిత్యుడగు తండ్రి దేని ద్వారా మాట్లాడుతున్నాడంటే ఆత్మ ద్వారా. నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు తండ్రికి ఏముందంటే ఆత్మ. చదవండి మాట. నిత్యుడగు ఆత్మ ద్వారా, దేని ద్వారా? నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన మనతో ఏం కావాలని చూస్తున్నాడు? మనతో మాట్లాడానని. 2 సమూయేలు 23:2. 2 సమూయేలు 23:2. యెహోవా ఆత్మ ద్వారా, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట. అంటే ఈ ఆత్మ ఎవరిచ్చారు? నిత్యుడగు తండ్రి. నిత్యుడగు తండ్రి ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఆయన మాట్లాడేవాడు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నది. అంటే ఇక్కడ నిలబడుచున్న దేవుని సేవకుడు కానీ, పరిచారకులు కానీ, వారందరూ ఎవరి ఆత్మ ద్వారా మాట్లాడతారు? కాబట్టి ఆయనకి ఎటువంటి ఆత్మ ఉంది? నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ ఆయన దేవుడు. ఆయన మాట్లాడేవాడు. సేవకుని ద్వారా కావచ్చు, పరిచారకుని ద్వారా కావచ్చు. ఈ రోజున
ఈ మధ్యాహ్న సమయంలో అటువంటి నిత్యుడగు ఆత్మ మరి మనతో ఏం మాట్లాడుచున్నాడో, మనతో ఏమి మాట్లాడి మనల్ని ఎలాంటి మార్గంలోనికి నడిపించాలని ఆశిస్తున్నాడో ఆ సంగతిని ఇప్పుడు మనం చూద్దాం. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా మరి ఆత్మ నిన్నటువంటి నిత్యుడగు తండ్రి మనతో ఏం పలుకుతున్నాడో 7 సంగతులు మనం చూద్దాం. 7 సంగతులు అంటే నిత్యుడగు ఆత్మ నిన్న తండ్రి మనం ఎటువంటి నిత్యమైన కార్యాలు దేవుని కొరకు మరి ఎటువంటి కార్యాలు, ఎటువంటి అనుభవాలు కలిగి ఉండాలో అవన్నీ కూడా నిత్యమైన అనుభవాలు. ఎలాంటి అనుభవాలు? నిత్యమైన అనుభవాలు. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా మరి నిత్యమైన కార్యము మనం చేయవలసినటువంటి నిత్యమైన కార్యం ఏంటంటే దినవృత్తాంతములు. చూడండి మాట, మరి ఆ మాట మనం చూద్దాము. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 11వ వచనం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి అనే మాట, నిత్యము అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, మరి దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 11వ వచనము. మరి ఇంకోసారి అందరం గట్టిగా చదువుకుందాం. చూడండి ఆ మాట చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. కాబట్టి నిత్యము దేని వెతకాలి? ఆయన ఆశ్రయము. ఆయన యెహోవాను ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము. అంటే ఆయన సన్నిధి ఎక్కడ ఉంటుంది? అంటే ఎవరిలో ఉంటుంది? ఆయన ఆశ్రయించు వారిలో. దేవుణ్ణి ఆశ్రయించు వారి మీద ఏముంటుంది? ఆయన సన్నిధి ఉంటుంది. ఏముంటుంది? కాబట్టి ఆయన ఆశ్రయించు వారు ఎవరో అటు వారి మీద సన్నిధి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఆశ్రయంతో కూడిన సన్నిధిని మనం ఏం చేయాలి? నిత్యము వెతకాలి. కాబట్టి ఈనాడు మధ్యాహ్న ఈ సమయంలో మనం నిత్యము నిత్యుడగు తండ్రి, లేకపోతే నిత్యుడగు ఆత్మ ద్వారా మరి ఉన్నటువంటి తండ్రి మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే ఆశ్రయించుడి. ఆయన ఆశ్రయిస్తే మన జీవితంలో ఏముంటుంది? గొప్ప మేలు. అందుకనే మరి కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన సన్నిధిలో ఏముంది? నిత్య సుఖములు కలవు. అలాగే కీర్తన 5వ అధ్యాయము 5:11లో మరి ఈ మాట మనం ఎరుగుదుము. 5:11లో ఏముంది? నేను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యము ఆనందధ్వని. ఎవరు నిత్యము ధ్వని చేస్తారంటే చెప్పండి, ఆశ్రయించేవారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, అది కూడా ఎట్లా ఆశ్రయించారు? నిత్యము దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. అప్పుడు ఆయన సన్నిధి మనతో నిత్యము ఉండేదిగా ఉంటుంది. అట్టివారు ఏం చేస్తారు? ఎప్పుడు ఆనందధ్వని చేస్తారు. ఈ రోజున నిజంగా దేవుని ఆశ్రయిస్తున్నామా? ఎట్లా, ఏ విధంగా? నిత్యము ఆయన ఆశ్రయిస్తే మనకి ఏమి లభించింది? ఆనందధ్వని, ఆనందము. ఆశ్రయించే వారికి ఏముంది? ఆనందము. ఆశ్రయించే వారికి తప్పక దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. ఈ రోజున మనం ఎందుకు సరిగ్గా ఆనందాన్ని పొందలేకపోతున్నావు? కుటుంబముగా, వ్యక్తిగతంగా, మరి సంఘముగా ఎందుకు మీ జీవితాల్లో ఆనందాన్ని పొందలేకపోతున్నామంటే చెప్పండి, ఆశ్రయించకపోవటం ద్వారానే. ఆశ్రయించకపోవటం ద్వారా మరి ఏముంటుంది చెప్పండి? ఆనందానికి బదులుగా దుఃఖము. కాబట్టి చింత, బాధ ఎప్పుడు వారి జీవితాల్లో ఉంటుంది. అందుకనే ఆశ్రయించే వారి జీవితాల్లో నిత్యం ఏముంటుంది? ఆనందము. కాబట్టి ఈ కార్యము మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితాల్లో ఆనందాన్ని పొందుతాం. ఎప్పుడు ఆశ్రయించాలి? నిత్యము ఆయన సన్నిధిని మరి ఆశ్రయించే వారంగా ఉండాలి.
నిత్యం ఆయన సన్నిధిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో అప్పుడు మన జీవితాల్లో ఇటువంటి నెమ్మది, ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఆయన కాపుదల మనకు ఉంటుంది. అందుకని చూడండి, ఆశ్రయించే వారందరూ ఎలా ఉంటారు? సంతోషిస్తారు. అదే వచనంలో సంతోషిస్తారు. రెండవది కాపాడబడతారు. మూడవది అందులోనే ఆనందిస్తారు. కాబట్టి సంతోషిస్తారు, కాపాడబడతారు, ఆనందిస్తారు. ఆ అనుభవం మనకుందా? కాబట్టి ప్రభు రాకడ పర్యంతరం వరకు, ఆయన రాకడ సమీపించే వరకు నిత్యం మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఆశ్రయిస్తున్నామా? ఇది ఎన్నో విషయం. మొదటి విషయం. రెండో విషయం చూడండి, యోబు పుస్తకము, యోబు 1వ అధ్యాయము 5వ వచనం. యోబు 1:5. యోబు 1:5 చదువుకుందాం. అందరం చదువుదాం. యోబు 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారి విందు దినములు పూర్తి కాక, మైక్ తీసుకోండి చదవండి. అందరం చదవండి. తీసిన వారి వాక్యాన్ని చదవండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములను దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలులు అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. నెంబర్ చెప్పండి. యోబు తన కుమారులను పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. కాబట్టి రెండవదిగా నిత్యుడగు తండ్రి మనం ఏం కోరుతున్నాడు? రెండవదిగా ఎటువంటి నిత్యమైన కార్యం జరిగించాలి? బలులు, దహన బలులు. ఇక్కడ యోబును మనం చూస్తే, యోబు తన కుమారులను పిలిపించి వారు ఎక్కడ దేవుని దూషిస్తారేమో, ఎక్కడ దేవుని అపవిత్రపరుస్తారేమో అని చెప్పి వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి ఏం చేశాడు? ఆరాధిస్తున్నాడు. బలి అనగా ఆరాధన. దహన బలి ఎప్పుడు చేస్తున్నాడు? నిత్యము. చూడండి, యోబు నిత్యము అలాగు. నిజంగా ఎంత మంచి యోబు అయినా. కాబట్టి ఈ రోజుల్లో కుటుంబముగా దేవుడి బిడ్డని ఇస్తే, కుమారుని ఇస్తే, అందరిని ఇస్తే ఈరోజున ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళు ఏదో బిజీ షెడ్యూల్ అయిపోయింది. 2 ముక్కలు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతున్నారు. టైం అయిపోతుంది, టైం సరిపోదని ఏదో 3 మాటలు చేసుకొని దేవుణ్ణి ఆరాధించుకొని పోతున్నారు. అది ఏమాత్రం క్రమము కానే కాదు. యోబైతే నిత్యం ఏం చేశాడు? కుమారుని పిలిచి అందరితో కలిసి ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. యోబు ఆ విధంగా ఏదో ఒకరోజు చేసింది కాదు. లేకపోతే ఒక వారం చేసి 2వ వారం చేయకుండా ఉండలేదు. నిత్యము ఏం చేస్తున్నాడు యోబు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఆయన్ని ఆరాధిస్తున్నాడు. ఈ రోజున ఆ విధంగా నువ్వు ఆరాధిస్తున్నావా? ప్రతిరోజు లేకపోతే ప్రతి వారము దేవుని నీ కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఈనాడు కుటుంబాలు ఎందుకు క్షేమంగా ఉండట్లేదు అంటే వారి కుటుంబాలు ఏమి లేదు? ఆరాధన లేదు. కాబట్టి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని రక్షించబడినప్పుడు కూడా ఈ రోజున ఏం చేయట్లేదు? సరిగ్గా ఆరాధన చేయట్లేదు. యోబైతే నిత్యము దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతో ఆశగా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అటువంటి కార్యం చేస్తున్నావా? పరీక్షించుకోసమా? కాబట్టి ఒక వారం ఆరాధన చేస్తే 2వ వారానికి ఏమైపోతున్నాం? ఇబ్బంది పడిపోతున్నాం. కాబట్టి ప్రతి వారం చేయాలి ఆరాధన, ప్రతి వారం చేయాల్సిందేనా అని రిస్క్ పడుతున్నాం మనం. యోబు అట్లా రిస్క్ పడ్డాడా? చెప్పండి. యోబు అలా రిస్క్ పడ్డాడా? రోజు చేయాల్సిందేనా? రోజు ఆడ చేస్తామని అనుకున్నాడు యోబు? చెప్పండి, మీరే చెప్పండి. అనుకున్నాడా? అనుకోలేదు. నిత్యము వేయి మగుళ్ళు లేకపోతే ప్రతి దినము అరుణోదయం లేచి. ఎప్పుడు లేచాడు? అరుణోదయం లేచి. ఈ రోజున మనం ఎప్పుడు లేస్తున్నాం? చెప్పండి, ఎప్పుడు లేస్తున్నాం? సరే, ఆ లేచి గైకిగా లేస్తే కనీసం మరి దేవుని ఆరాధిస్తున్నామా? అది కూడా లేదు. టైం అయిపోతుంది. బిజీ.
కాబట్టి అది చాలా నష్టము. దేవుడు ఏం కోరేవాడు? మన నోట ఆయన స్తుతులు కోరేవాడు, ఆయన ఆరాధన కోరేవాడు. అందుకని ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. ఇటువారే కావాలని తండ్రి ఆయన ఎటువంటి వారిని కోరుచున్నాడు? ఆరాధించే వారినే తండ్రి కోరుతున్నాడు. ఆరాధించని వారిని ఏమాత్రం కోరడు. చూడండి మాట యోహాను సువార్త 4:24 యోహాను సువార్త 4:24 ఆ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 4:24 చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవన్నని అని. తర్వాత ఆ స్త్రీ ఆయనతో దాని ముందు ఒక మాట, ఇటువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే యథార్థముగా ఆరాధించువారు. ఎలాంటి ఆరాధన ఇది? యథార్థమైన ఆరాధన. ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చే ఉన్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తన్ను ఆరాధించువారు ఎన్నో వచ్చినది? 23. మరి చదవండి, గట్టి చదవండి. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలి. ఎట్టివారు? నిత్యము యథార్థంగా ఆరాధించేవారు కావాలి. నువ్వు అనుకుంటున్నావు నేను ఆరాధన చేస్తున్నాను, ఇక నాకేం పర్వాలేదు అనుకుంటున్నావు. కానీ నీ ఆరాధన యథార్థత ఉందా? నువ్వు చేసే ఆరాధనలో ఏమైనా దేవునికి అంగీకారం ఉందా? ఏదో చేయాలి కదా, తప్పదు అన్నట్టుగా ఆరాధన చేస్తున్నాం. కానీ యోబు అట్లా అనుకున్నాడా? అనుకోలేదు. ఆ విధంగా యోబు నిత్యము మానక దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎందుకని నేను చెప్పాను, ఆరాధన అంటే అర్థం ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఏం చేశాడు అనేదే ఆరాధన. ఆయన ఏమై ఉన్నాడు? 92వ కీర్తనలో చూస్తే ఆయన ఏమై ఉన్నాడు? నిత్యము మహోన్నతుడిగా ఉన్నాడని రాయబడింది. ఏమని రాయబడింది? చూడండి మాట 92వ కీర్తన 8వ వచనం. 92వ కీర్తనలో 8వ వచనంలో ఈ మాట మనం ఎరుగుదుము. చదువుమా. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా. ఎలాంటి వాడు చెప్పండి? ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? నిత్యము ఏమై ఉన్నాడు? మహోన్నతుడిగా ఉన్నాడు. అట్టి మహోన్నతుడైన దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తున్నామా? ప్రతి వారము ఆరాధిస్తున్నావా? ఒక వారం ఆరాధన చేస్తే ఇంకో వారం చేయవు. ఒక వారం ఆదివారం ఒక వారం వస్తావు, రెండో వారం రావు. ఇది అట్లా యథార్థమైన ఆరాధన అవుతుంది చెప్పు? ఇది యథార్థమైన ఆరాధన అంటామా? యథార్థంగా ఆరాధించేవారు ఎవరు? ప్రతి ఆదివారం వచ్చి దేవునికి నమ్మకంగా ఆరాధించేవారే యథార్థమైన ఆరాధన. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లు ఆరాధన చేసుకోకపోతే అది నీ ఆరాధన యథార్థమైనది కాదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. నువ్వు యథార్థంగా ఆరాధించాలంటే ప్రతి వారం వచ్చి ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆరాధించాలి. కాబట్టి తీర్మానం పరీక్షించుకో. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని ఆరాధనలు చేయకున్నావు? కాబట్టి ఎన్ని ఆరాధనలు పోగొట్టుకున్నావు? పరీక్షించుకో. కాబట్టి యోబు అయితే నిత్యము ఏం చేస్తున్నాడు? దేవునికి ఆరాధన చేశాడు. కాబట్టి ఎందుకంటే ఆయన ఎవరు? నిత్యము మహోన్నతుడైన దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తున్నాము అనేది మనం పరీక్ష చేసుకుందాం. తర్వాత 3వదిగా చూడండి, కీర్తన 35వ అధ్యాయము 27వ వచనం. కీర్తన 35:27. కీర్తన 35వ అధ్యాయము 27వ వచనం. కీర్తన 35:27 చదవండి. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు, అందరం చదువుదాం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము. నా ఎమ్మడి చెప్పండి. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించుచు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. ఏ పలుకుతున్నారు? నిత్యము
నిత్యం ఏమని పలుకుతున్నారు? తన సేవకుని క్షేమం చూచి, సేవకుని క్షేమం చూచి. సేవకుడు ఎలా ఉండాలి? క్షేమముగా ఉండాలి. కాబట్టి అయ్యా మా సేవకుడు, అయ్యా మరి మీ దాసుడు క్షేమంగా ఉండాలి అని వారు నిత్యం ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు. నిద్రపోవద్దు ప్లీజ్. వచ్చింది లేటు, మరి మీరు నిద్రపోతే మీరు వింటున్నట్టు వాక్యం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు ఏమని నిత్యము పలుకుతున్నారు? సేవకుడు క్షేమము కోరేవారు. ఏం కోరేవారు? నిత్యం ఏం కోరేవారు? సేవకుని క్షేమం కోరేవారు. ఇక నాలో సేవకుని క్షేమం కోరుతున్నామా? ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే మరి సేవకుని క్షేమం కోరేవారు ఎవరు? వాళ్ళు సేవకుని క్షేమం కోరేవారు. కాబట్టి మరి ఈ దినాల్లో దేవుని సేవకులు క్షేమంగా లేకపోతే వచ్చే పరిస్థితి ఏంటి చెప్పండి? వచ్చే పరిస్థితి ఏంటి? చాలా సంఘం ఏమైపోతుంది? కలవరం చెందుతుంది, కుటుంబము కలవరం పోతుంది. అందుకనే వారు ఏమో నిత్యము పలుకుతున్నారంటే సేవకుని క్షేమము. కాబట్టి వారు ఎప్పుడు అంటే వారికి ధ్యాస, వారి ఆలోచన దీన్ని బట్టి చూస్తే ఎవరి మీద ఉంది? సేవకుని క్షేమము. కాబట్టి ఈ దినాల్లో సేవకుని లేక చాలా తిప్పలు పడుతున్నారు సంఘాల్లో. మీకు అర్థమైందో లేదో కానీ ఎంతోమంది నన్ను అడుగుతున్నారు, ఏమని? అయ్యా మా సంఘానికి సేవకుని పంపించవా, ఎవరినన్నా చూడయ్యా. ఎందుకంటే ఎప్పుడు మేమే చెప్పుకుంటా ఉంటే, ఎప్పుడు మేము వాక్యం చెప్పుకుంటా ఉంటే ఒక నూతనత్వం లేదు, ఒక కొత్తదనం ఉండదు. కాబట్టి మాకు కాపరి ఉండాలి, మాకు ఒక సేవకుడు ఉండాలని ఎంతోమంది మరి అడిగేవారిగా ఉంటున్నారు. కానీ ఈ దినాల్లో సేవకుడు చాలా అరుదైపోయినారు. ఉన్న సేవకుడిని ఏం చేస్తున్నారు? చెప్పండి? పంపించేస్తున్నారు. కొన్ని స్థలాల్లో నేను వినటం జరిగింది. కాబట్టి అసలుకే సేవకులు లేరని మరి బాధపడుతుంటే వీళ్ళు ఉండి బాధపడుతున్నారు ఎవరు? సంఘస్థులు. కాబట్టి ఏం కారణం? సేవకుడంటే గౌరవం లేకుండా పోయింది, సేవకుడంటే లెక్క లేకుండా పోయింది, సేవకుడంటే ఏదోలే అన్నట్టుగా నిర్లక్ష్య స్వభావము. ఆయన ఏమైతే మనకెందుకు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఆయన కింద పైన పడతాడు, మనకెందుకు అన్నట్టుగా ఈ దినాల్లో అయిపోయారు. అయితే వీరేం చేశారు చెప్పండి? వీరు ఎలాంటి వారు? 30 ఎన్నో అధ్యాయం వారు క్షేమమును చూశారు. కాబట్టి దేవుని సేవకుని క్షేమముగా ఉండాలని వారు నిత్యము ఏం చేస్తున్నారు? కోరేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మరి దేవుని యొక్క సేవకులు వారు క్షేమంగా ఉండాలని మనం ఎప్పుడూ కోరేవారుగా ఉండాలి. అంటే క్షేమం అంటే అర్థం ఏం చెప్పండి? వారు దేవుని శక్తితో నింపబడాలి. ఆత్మశక్తి కాదు, వారికి ఏ శక్తి కావాలి? శరీర సంబంధమైన శక్తి ఉండాలి, శరీరంలో బలం ఉండాలి. లేకపోతే వారికి ఆరోగ్యం ఉంటే వారు ఎంత సేవ అయినా చేయగలుగుతారు. వారికి ప్రోత్సాహం ఉండాలి. దేవుని సేవకులకు ప్రోత్సాహం ఉంటే వారు ఎంత పని అయినా చేస్తారు. తర్వాత పౌలు ఉన్నాడు, నన్ను బలపరచువాని అంటూ నేను సమస్తమును చేసేదని అన్నాడు. బలపరిచేవారు ఉండాలి, ప్రోత్సహించేవారు ఉంటే ఏం చేస్తారు? వారు ఎంత సేవ అయినా చేస్తారు. ఈనాడు సేవకులు క్షేమంగా లేకపోవడం కారణం ఏంటంటే పరిశుద్ధంలో ఉన్నటువంటి అనక్షత. సేవకుని పట్ల విశ్వాసంలో ఏమాత్రము మరి శ్రద్ధ లేని వారిగా ఉంటున్నారు. సేవకుని పట్ల విశ్వాసులు ఏమాత్రం కూడా మరి ప్రేమ లేని వారిగా ఉంటున్నారు. కొన్ని స్థలాలు నేను చూసా కాబట్టి చెబుతున్నాను. అందుకని ఎప్పుడు సేవకుని ఎలా ఉండాలని కోరుకోవాలి? క్షేమము. చూడండి ఆ మాట,
నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి, ఏం చూచి? వారు క్షేమంగా ఉంటే కొంతమంది ఓర్చుకునేలో ఉంటారు, వారు క్షేమంగా ఉండటం కొంతమంది ఓర్చుకుంటారు, సహించుకుంటారు. ఇదిలాగా సేవకులు మంచిగా ఉంటేనేమో తట్టుకోవట్లేకపోతున్నారు, మంచిగా లేకపోతేనేమో పట్టించుకోవట్లేదు. ఆయన దేవాటి దేవుడు ఎలాంటి వాడు? విడిచిపెట్టిన వాడు. అందుకనే నీ సేవకుని కుమారుని రక్షింపము అని దావీదు చెప్తా వచ్చాడు. కాబట్టి నాడు దేవుని వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి మీ కొరకై తన సేవకుని మీ మధ్య ఉంచినప్పుడు ఆ సేవకుని మీరు ఏం చేయాలి? ఆయన క్షేమాన్ని చూడాలి. చూస్తున్నామా? ఆయన క్షేమంగా ఉంటే ఏమైతే చూడండి, అపోస్తలుల కార్యాలు దేవుని సేవకులైన వారు క్షేమంగా ఉంటే, వారు వారు మంచిగా ఉంటే వారి జీవితాలు ఏమవుతాయి? అపోస్తలుల కార్యాలు చూడండి దయచేసి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మరణించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ వద్దకు. కాబట్టి వారు క్షేమంగా ఉంటే దుష్టత్వము వారిలో ఉండదు. వారు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ఏముంటుంది? వారు ఉంటే దుష్టత్వం పోయిద్ది, వారు ఉంటే ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి సేవకుని క్షేమము చూచి ఏం చేయాలి? నిత్యము కోరుకోవాలి. ప్రభువా, మా దాసుని, మా సేవకుడు ఆయన పరిస్థితి అంతా ఎరిగిన వాడివే అయ్యా, మా సేవకుని జ్ఞాపకం చేసుకొని మనము కోరేవారంగా ఉండాలి. ఇది ఎన్నో విషయం చెప్పండి, ఎన్నో విషయం. 3వ సంగతి, నిత్యము ఏం చేయాలి? సేవకుని క్షేమమును మనము కోరుకోవాలి. ఇది 3వ విషయం. 4వ విషయం చూడండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం. కీర్తన లేకపోతే కీర్తనలు 75:9 చూడండి. కీర్తన 75:9 వచనం. 75వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించగను. నెంబర్ చెప్పండి. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. కాబట్టి ఇక్కడ నిత్యము ఏం చేస్తున్నాడు? ప్రచురము, ఆయన స్తుతిని ప్రచురపరచాలి. కాబట్టి నేనైతే ఎవరి సంగతి నాకెందుకు, నా మటుకు నేనైతే ఆయన స్తుతిని నిత్యము ప్రచురించాలనే ఒక ఆశ, తపన ఆ వ్యక్తిలో కనబడుతూ ఉంది. కాబట్టి నీ జీవితంలో నిత్యము దేవుని స్తుతిస్తున్నావా? దావీదు దినానికి ఎన్ని మార్లు? 7 సార్లు ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. ఈ రోజుల్లో 7 సార్లు అట్లా ఉంచండి, 3 సార్లు 3 పూటలు దేవుని స్తుతించడానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి దావీదు సింహాసనంలో మీద రాజుగా ఉన్నప్పటికి కూడా, ఆయన కింద ఎన్నో సంస్థానాలు ఉన్నప్పటికి కూడా ఏ విషయంలో మర్చిపోవట్లేదు? దేవుని స్తుతించే విషయంలో. అయితే కీర్తన అనేది దావీదు కాదు కానీ ఆసాపు కీర్తన. ఇది ఎవరి కీర్తన? అయితే దావీదు, ఆసాపు వీళ్ళందరూ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చారు. నిత్యము ఎవరైతే ఆయన స్తుతిస్తారో వారి ఎడల దేవుడు ఏం చూపిస్తాడు? ఆశీర్వాదం. ఆయన స్తుతించే వారిని దేవుడు ఏం చేస్తాడు? కాపాడుతాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము నిత్యము నిత్యుడగు తండ్రి నిత్యుడగు ఆత్మ ద్వారా మనతో పలుకుచున్నాము. మాటలు ఏంటంటే, మనం నిత్యము చేయవలసిన కార్యాలు. ఆయన ఆశ్రయిస్తున్నామా? ఆయన సన్నిధిని మనం ఆశ్రయిస్తున్నామా? నిత్యము ఆయన సన్నిధిని ఆశ్రయిస్తున్నామా? రెండవది, నిత్యము ఏం చేయాలి చెప్పండి? ఆరాధన. యోబు నిత్యం ఏం చేశాడు? ఆరాధన చేశాడు. మూడవది, నిత్యం ఏం చేయాలి? సేవకుల క్షేమము చూడాలని కోరుకోవాలి. తర్వాత 4వదిగా నిత్యము ఆయన స్తుతిని ప్రచురించాలి. అందుకనే ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞతాస్తుతిని చెల్లించుడి, అలాగూ చేయక మీ విషయంలో దేవుని చిత్తము. కాబట్టి ఆయన చిత్తము
జరిగించిన వారంగా ఉంటాం. ఆయన స్తుతిస్తే, ఆయనకి కృతజ్ఞతాస్తుడు ప్రతి విషయం మందు, చిన్నదైనా పెద్దదైనా, అది ఎటువంటిదైనా దేవునికి కృతజ్ఞతాస్తుడు చెల్లించుట భక్సింగ్ గారు మరి సేవకునైన వారికి అందరికీ నేర్పించాడు. ఏం నేర్పించాడంటే, భక్సింగ్ గారంట ప్రతి చిన్నదానికి కూడా ఏం చేసేవాడు, ప్రార్థనలో దేవుని స్తుతించి ఓపెన్ చేసేవాడు. ఉదాహరణగా ఆ దినాల్లో బ్లేడ్ కొనుక్కోవడం చాలా కష్టం అంట ఆ రోజుల్లో. మరి ఆయన బ్లేడు అంటే గడ్డము తీసుకోవడానికి ఒక బ్లేడ్ దేవుడిస్తే, ఆ బ్లేడ్ కోసం కూడా ఏం చేశాడు భక్సింగ్ గారు చెప్పండి? బ్లేడ్ కోసం కూడా ప్రార్థన చేయటం ఏంటండి? బ్లేడ్ కోసం దేవుని స్తుతించటం ఏంటండి? అంటే ఆ బ్లేడ్ ఎట్లా వచ్చింది, ఎలా తయారైంది, ఇవన్నీ ఎవరి జ్ఞానంతో? దేవుడి జ్ఞానంతోనే. అందుకనే ప్రభా ఈ బ్లేడ్ ఇచ్చావు, నీకు స్తోత్రాలు. మంచిగా ఇచ్చేటప్పుడు ఎవరైనా మంచిగా ఇస్తే కూడా ఏం చేస్తాడు, ప్రార్థన చేసేవాడు. మంచిగా కోసం కూడా ప్రార్థన చేసేవాడు. ఒకసారి ఇట్లాగే మరి నేను ఒక చోట మరి నాకు ఎవరు మంచిగా ఇస్తే ప్రార్థన చేసుకుంటున్నా. తర్వాత అనుకున్నారంట, ఏమైనా భయపడ్డాడేమో, మరి ఏమైందో, మరి ఏమనుకున్నాడు, మంచినీళ్ళ కోసం కూడా పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు అంటే ఏదో భయపడడం కాదు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుని చెల్లించడం అనేది అది మన బాధ్యత. కాబట్టి అంటున్నాడు కదా, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేసేదను. చేస్తున్నామా? పరీక్షించుకుందాం ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం. అందుకని బైబిల్లో కీర్తన గ్రంథము 89:1 ఏమని రాయబడిందంటే చూడండి, కీర్తన 89:1. కీర్తన 89:1 మరి ఈ మాట మనం చూస్తే మంచిది. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము. కాబట్టి యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము ఏం చేస్తున్నాడు, కీర్తించారు. కాబట్టి నిత్యుడు తండ్రి, నిత్యుడు ఆత్మ ద్వారా మనకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం చూసాం. ఇదన్నో విషయం. 4వ విషయం. 5వ విషయం చూడండి, కీర్తన 52 అధ్యాయం 8వ వచనం. కీర్తన 52:8 కరెక్ట్గా చూడండి. కీర్తన 52 అధ్యాయము మరి 8వ వచనం చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఇప్పుడు చెప్పండి, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఎప్పుడు నిత్యము. మనం నిత్యము చేయవలసిన కార్యాలు ఇవి. విశ్వాస జీవితంలో రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో నిత్యం ఎవరైతే వీటిని చేస్తారో వారు ధన్యులు. అందుకనే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే నిత్యము దేవుని కృపయందు ఏం చేస్తున్నాడు, నమ్మిక ఇస్తున్నాడు. ఆయన కృపయందు మనం నమ్మిక ఇస్తున్నామా? కాబట్టి దేవుని కృపయందు మనం ఎప్పుడైతే నమ్మిక ఇస్తామో ఏం చేస్తాడు దేవుడు? ఆయన కృప మన మీద, కృప వెంబడి కృప ఏం చేస్తాడు, మన మీద ఆయన మరి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అందుకని కృప వెంబడి కృప ఆయన మనం దయచేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి నిత్యము మనము దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన కృపయందు మనము నమ్మిక ఉంచేవారంగా ఉంటున్నామా అనేది మనము ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి అందుకనే ఆయన కృపను మనం ఏం చేయాలి, నమ్మిక ఉంచాలి. ఒకవేళ ఆయన కృపను మనము నమ్మిక ఉంచుంటే కృపయందు ఆ కృప మనకేమైంది చెప్పండి? ఏమైంది? తోడే ఉంటాయి. ఆ వాక్యం ఉందా బైబిల్లో? ఆ కృప ఏమైంది? కర్ణమ్మకి చెప్పింది ఉంది. తను చెప్పిన వాక్యం బైబిల్లో ఉంది. కీర్తన 89 అధ్యాయం 28వ వచనం చూడండి. కీర్తన 89 28వ వచనం చూడండి. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. చాలు, చూసారా? నేనైతే నిత్యము నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎవరైతే నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతారో ఆ కృప ఏం చేస్తుంది గెప్సిబక్క? ఆ కృప ఏమైంది? తోడే ఉంటుంది. అందుకని దావీదు పోవు చోటునన్నా దేవుడు అతనికి ఏమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికైనా పోయినప్పుడు
ఆయనకు తోడుగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని కృప యందు ఎప్పుడు నిత్యము నమ్మిక ఉంచేవాడుగా ఉన్నాడు. ఇది ఎన్నో విషయం? 5వ విషయం. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన కృపను మనము ఆయన కృప యందు నిత్యము నమ్మిక ఉంచుతున్నామా అనేది మనం పరీక్ష చేసుకుందాం. ఇది 5వ విషయం. 6వ విషయం చూడండి. కీర్తన 72వ అధ్యాయము 15వ వచనం. కీర్తన 72:15. కీర్తన 72:15వ వచనం. అందరం చదువుదాం. కీర్తన 72:15. అతడు చిరంజీవి అగును, షేబా బంగారము అతనికి ఇవ్వబడును, అతను క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన. నా వెంబడి చెప్పండి. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయుదురు, దినమంతయు అతను పొగుడుదురు. ఎవరు అతను? అతడు అంటే ఎవరు? చిరంజీవి. ఎవరు? యేసు ప్రభు వారే. ఆయన చిరకాలం జీవించేవాడు. అందుకనే పాకండి, చిరకాల స్నేహితుడా. ఇంకేం గారు స్టార్ట్ చేయక. కాబట్టి చిరకాలము జీవించేవాడు. ఆమెకి పాట బాగా వచ్చు వెంకయ్య గారికి. కనుక ఆయన మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే అతని క్షేమమునకై జనులు నిత్యం ఏం చేస్తారు? ప్రార్థన. కాబట్టి నిత్యం ఏం చేయాలి? ప్రార్థన అనుభవము. ఆరోగ్యంగా మనం చూస్తే మరి నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా మనతో పలుకుచున్న 6వ హెచ్చరిక ఏంటంటే ప్రార్థన. నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు విసుకగా నిత్యము అని శిష్యులతో చెప్తా వచ్చాడు. విసుకగా నిత్యము ప్రార్థన చేయడి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈనాడు ప్రార్థన చేయమంటే, ప్రార్థనకి రమ్మంటే ఎట్లా ఉన్నారు చూసుకోండి. ఏంటంటే ఏమనంటే కవరింగ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థనకి రమ్మంటే ఏదో కవరింగ్ మాటలు చెప్తున్నారు. ఆన్లైన్ ప్రేయర్కి రమ్మంటే కవరింగ్ మాటలు. ఎవరికి కవరింగ్ మాటలు? ఎవరితో చెప్తున్నారు చెప్పండి? దేవునితో చెప్తున్నారా? మనుషులతో చెప్తున్నారా? కాబట్టి దినాల్లో ప్రార్థన తక్కువైపోయింది. ప్రార్థన ఏమైపోయింది? తక్కువైపోయింది. సంఘంలో తక్కువైపోయింది, కుటుంబంలో తక్కువైపోయింది. దాని ద్వారా ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అన్నీ యాడ్ అవుతున్నాయి. అందుకనే ప్రభు ఏమన్నాడు? మీరు శోధనలోనికి ప్రవేశింపుకున్నట్లు 5 తెలుసు బండి. ఆ వాక్యాలు తెలుసు. ఎరిగి చెడిపోయినట్టుంది మీ పరిస్థితి. కాబట్టి గమనిద్దాం. నిత్యము ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విసుగాకుండా నిత్యము ప్రార్థించవనే నాని విషదముగా నుడివిటివి. విసుగాకుండా మీరు నిద్రకంగతో వాక్యం అనొద్దు. దయచేసి నేను గమనిస్తాను అందరినీ. కొంతమంది నిద్రమూర్తితో వాక్యం ఉంటున్నారు, నిద్ర కళ్ళు ఆర్పుకుంటూ. మరి 7 నిద్ర వచ్చింది వాక్యం చెప్పే టైంలో. కొంచెం హుషారుగా దేవుని వాక్యం వినండి. చెప్పే కొంచెం మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. తప్పది. దేవుని మాటని భయం మీలో ఉంటే మీకు నిద్ర రాదు. ఆ భయం లేకపోతే మీకు నిద్ర వచ్చింది. కాబట్టి మీరు నిద్రపోతున్నారని దేవుని భయం లేదని అర్థం. గుర్తుపెట్టుకో. వాక్యం చెప్పేటప్పుడు ఎందుకు నిద్ర వచ్చింది మీకు? నిద్రపోకండి, ముగించేసుకుందాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా మనకేం మాట్లాడుతున్నాడు చెప్పండి? నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఎన్నైపోయినాయి? 6 సంగతులు. నిత్యం మన జీవితంలో చేయవలసిన కార్యాలు 6 విషయాలు దేవుడు మనతో మాట్లాడాడు. ఆ విధంగా మనం జరిగిస్తున్నామా? ఆ విధంగా మనం నిత్యము చేయవలసిన కార్యాలు జరిగిస్తున్నామా? పరీక్షించుకుందాం. 7వదిగా చూడండి. 7వదిగా చూసుకొని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము లేకపోతే అట్లా ఉంచండి. సామెతల పుస్తకము 23వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 23:17. సామెతలు 23:17. అందరం చదువుదాం. సామెతలు 23:17 వచనం. పాపులను చూచి నీ హృదయం మందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. నా వెంబడి చెప్పండి. పాపులను చూచి నీ హృదయం మందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు
భయభక్తులు కలిగి ఉండము. ఇప్పుడు ఈ కాసేపైనా ఆరాధన ఉన్నంతసేపా, లేకపోతే ఈ ఆరాధనలో రొట్టె తీసుకున్నంతసేపా, ఈ ఆరాధన కానుకేసేంతసేపా భయభక్తులు, తర్వాత సోమవారం నుంచి శనివారం దాకా మన అదే అదే భయభక్తులు అంటే ఎట్లా ఉంటారు భయభక్తులు? నిత్యము ఏమి ఉండాలి? నువ్వు ఎక్కడున్నా, పొలంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, పండుకున్నా, తిన్నా, త్రాగినా, ఏ స్థితిలో ఉన్నా నీవు నిత్యము ఏముండాలి నీలో? కానీ నాకు ఆ భయభక్తులు ఉందా నీకు? పరీక్ష చేసుకుందాం. ప్రభు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? 7వదిగా నిత్యం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే అది మనకెంతో మేలు, ఆశీర్వాదము. కాబట్టి ఇటువంటి 7 అనుభవాల్లో ఈ 7 సంగతుల గురించి మన యొక్క తీర్మానం ఏంటి? మనం ఆ విధంగా జీవిస్తున్నామా? ఏం చెప్పండి, 7 విషయాలు చెప్పండి. నిత్యము చేయాల్సిన విషయాలు, నిత్యము చేయాల్సిన విషయం చెప్పండి. ఏం చేయాలా? ఆయన సన్నిధిలో ఆశ్రయించాలి. 2వది, నిత్యం ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. తర్వాత నిత్యం ఏం చేయాలి? సేవకుల క్షేమం చూడాలి, తర్వాత కోరుకోవాలి. తర్వాత నిత్యం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. తర్వాత నిత్యం ఏం చేయాలి? దేవుని కృపేందు నమ్మిక ఉంచాలి. తర్వాత ఏం చేయాలి? నిత్యము ప్రార్థన. కాబట్టి చివరిగా నిత్యము ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరిని చూచి మనం మచ్చపడకూడదు? పాపులను చూచి, బలహీనులను చూచి, మన వారిని చూచి మచ్చరపడకూడదు. అందుకని ఒక పాట ఉంది. ఏ పాట? మచ్చరపడకుము నీవు చెడ్డవారలను చూచి నాయప్పుడు వ్యసన పడకుము నీవు దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చరపడకుము. దావీదు చెప్తున్నాడు అన్నమాట. చూడండి, కీర్తన గ్రంథం, కీర్తనలు ఎన్నో వచ్చామది. మనం మచ్చరపడకూడదు అనే మాట మరి దావీదు పలికినవాడుగా ఉన్నాడు కనుక మరి ఆ విధంగా మనము ఎవరిని చూచి చూడండి 37వ అధ్యాయం, కీర్తన 37వ అధ్యాయం. చెడ్డవారిని చూచి నీ వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకము. కాబట్టి మచ్చరపడక, వ్యసన పడక ఏం చేయాలి? యెహోవా యందు. కాబట్టి నీలో మరి మచ్చరం ఉంది అంటే, నీలో వ్యసనము ఉంది అంటే నీకేమి లేదని అర్థం. ఆయన యందు భయభక్తులు నీకు లేదు. అందుకని నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమవుతుంది చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి యందు ఆయన జ్ఞానమునకు మూలము. సామెతలో రాయబడింది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని జ్ఞానము సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి 7 విషయాలు యందు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి? చూడండి, ఆ మాట పేతురు చెప్తున్నాడు. చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు 2వ అధ్యాయం 15, 1వ అధ్యాయం 15వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జోషణ, వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఈ కాసేపు జ్ఞాపకం చేసుకుని పోవడం కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, లేకపోతే పొలంలో పని చేస్తున్నప్పుడు కూడా, మీ డ్యూటీనప్పుడు కూడా ఏం చేయాలి? వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మీలో ఏముంటుంది? అప్పుడు మీలో తప్పకుండా మీరు నిత్యమైన కార్యాలు జరిగిస్తారు. ప్రభు వచ్చినప్పుడు మీరు అందరూ ఏమవుతారు? ఎత్తబడతారు. అందుకనే వీటన్నిటినీ ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త లేకపోతే ఇవన్నీ పోతాయి. ఈ 7 విషయాలు. అయ్యో, నా కొరకే దేవుడు మరి నా క్షేమం కొరకు, నా యొక్క క్షేమస్థితి కొరకు దేవుడు నాతో మాట్లాడాడు, వీటిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలని జాగ్రత్త మనలో ఉంటే అవి ఎక్కడికి పోవు. ఈ చెప్పబడిన 7 మాటలు. కాబట్టి నిత్యుడగు తండ్రి,
నిత్యుడగు ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఈ 7 సంగతులను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, 7 విషయాల్లో ఒక్కటైనా సరిగ్గా నేను నిత్యమైన కార్యం చేస్తున్నానా, నీకోసము ఏది నిత్యం మరి నిత్య జీవితంలో నేను చేయలేకపోతున్నాను అని పరీక్ష చేసుకుందాం. కాబట్టి నిత్యమైన కార్యాలు మనం జరిగించాలని, వాటి విషయంలో జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని ప్రభు ఇస్తున్న హెచ్చరిక. దేవుడు అతి వాక్య భాగమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఆయన రాకడకై మనం సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మరి పాత్ర తీసుకోవాలని సిద్ధంగా ఉన్నారో, మరి మీ కుడి చేతి చూపిస్తే పాత్ర మీ ముందుకు తేబడుతుంది. మీ శిరస్సుకు పైగా చూపించండి. మీ శిరస్సుకు పైగా చేతులు ఎత్తండి. రొట్టె తీసుకోండి. నేను మీకు ఇదివరకే చెప్పాను, మన పదే చెప్పించుకుంటున్నారు. అది మీకు ఏమైనా అలవాటు అయిందో నాకు తెలియదు. చెప్పించుకోవడం అది సరైనది కాదు. మీరు సరిగ్గా మోకరించాలి. మీరు పూర్తిగా బెండ్ అయిపోయారంటే మీ ఇప్పుడు మీద అపవాది సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. లేవండి, సరిగ్గా మోకరించండి. ఎందుకంటే మనం అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. వాడు ఎప్పుడు కాల్చుకుంటూ ఉంటాడు, ఎక్కడ కూర్చోవాలా, ఎక్కడ కూర్చుందామని. మనం చాలా చురుగ్గా ఉండకపోతే వాడు మనల్ని చాలా మోసంగా దింపేస్తాడు, నష్టపరుస్తాడు. ఇంకెవరికైతే పాత్ర అందకపోతే మరి మీ కుడి చేతి చూపించండి. మరి పాత్ర సహోదరులు మరి మీ వద్దకు తీసుకొస్తారు. భోజనమైన పెముట యేసు ఒక పాత్ర ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. కాబట్టి మరి ఎవరైతే రొట్టె తీసుకున్నారో అచ్చివారు మరి మీ చేయి చూపిస్తే ప్రభు యొక్క రక్తాన్ని సాదృశ్యముగా మరి ద్రాక్షరసము మీ ముందుకు తేబడుతుంది. ప్రభువా, మీరు ఇచ్చిన ఈ పాత్రకై స్తోత్రములు. ఈ పాత్ర దీవించము, పవిత్రపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మీ కుడి చేయి చూపిస్తే మరి మీ కప్పు మీరు తీసుకోవచ్చు. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును. స్తుతి మహిమ ఘనతయు యుగ యుగములకును. పాత్ర నీకే చెల్లును, స్తోత్రహరుడానికే తాకును. స్తుతి పాత్ర నీకే చెల్లును,
స్తోత్రాహారుడా నీకే తాకోను నీ రక్తమే నా బాణము. ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి నా తండ్రి, కృప కలిగినటువంటి నా దేవ, జీవాధిపతి, జీవము కలిగినటువంటి నా తండ్రి, మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాఘనుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి నా దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి, ఘనమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాను. నా తండ్రి యొక్క సంవత్సరము చివరి మాసములో ప్రభు మమ్మల్ని ఆత్మీయమైన కుటుంబముగా చేర్చి నీ పాద సన్నిధికి తీసుకొచ్చినందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క డిసెంబర్ మాసము 12వ నెలలో ఒక 3వ ప్రభు పునరుద్ధాన దినంలోనికి మమ్మల్ని నడిపించినందుకే నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలము నుండి ఇప్పటి వరకు కూడా ప్రభా ప్రతి విషయంలో నువ్వు సాయం చేస్తూ వచ్చినందుకే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభా నా తండ్రి పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా ప్రభా నేను స్తుతిస్తూ వచ్చినా గణపరుస్తూ వచ్చి ఉన్నాం ప్రభా. అందు విషయంలో కూడా ప్రభా నువ్వు చేసిన సహాయమును బట్టి మరొకసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన మరి దినాల్లో మరి జరిగినటువంటి మరొక గృహ కోడికల విషయంలో నా తండ్రి మరి ప్రభా నువ్వు జరిగించిన సువార్తల కోడికల విషయంలో ఎంతో సాయం చేస్తూ వచ్చి ఉన్నావు ప్రభా. అందును బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే రేపు వచ్చే నా తండ్రి మరి ప్రభా వారమంతలో కూడా ప్రభా జరగబోయే గృహ కోడికల విషయంలో సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అటు లగడపాడు గ్రామంలోను, ఇటు మేడుకుంటూరు గ్రామంలోను జరగబోయే సువార్త కూడికలు, ఇంటి మరి గృహ సువార్త కూడికల విషయంలో సిద్ధపాటు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలందరినీ కూడా ప్రభా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మరి ప్రభా ఉదయకాలపు ఆరాధన విషయంలో బెత్లెహేంలో జరిగించిన మరి ఆరాధన విషయంలో ప్రభా సాయం చేస్తూ వచ్చినందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అలాగే ప్రభా ఈ దినము నీ సన్నిధిని గడపడానికి ప్రభా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. నీ సన్నిధిలో గడపడానికి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దయతో క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సన్నిధికి చేరి వచ్చిన ప్రతి కుటుంబమును జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, వారి యొక్క అవసరములు అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తూ వారి కుటుంబాల విషయంలో నీ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా తండ్రి మరి ప్రభా మరి యొక్క మధ్యాహ్న కాల సమయమందు మరి చెప్పబడిన వాక్యం ప్రకారముగా మరి ప్రభా ఆ రీతిగా జీవించేటట్లు మమ్మల్ని అందరం కూడా ఆత్మీయంగా సిద్ధపరచమని నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరెవరైతే మరి శరీర బలహీనతలు, అనారోగ్య విషయంలో ఉన్నారో మంచి ఆరోగ్యము, శక్తి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరెవరైతే అవసరాల కొద్ది అక్కలు కొలదున్నారో వారందరి అవసరములకు నీ నామంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మధ్యాహ్న కాల సమయము కొద్ది సమయము కూడా ప్రభా నేను కూడా నీ సన్నిధిలో గడపడానికి నువ్వు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి స్తుతిస్తూ ఈ కొద్ది సమయం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామము పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. వచ్చేసి ఈ వార కార్యక్రమాన్ని గమనించండి. మరి ఈరోజు సాయంత్రము మరి గోరంట్లలో మరి కూడికుంది కాబట్టి ప్రార్థించే. ఈరోజు సాయంత్రము గోరంట్ల మరి పారికారికేడు హాసిని అపార్ట్మెంట్లో మరి క్రిస్మస్ కూడికున్నది. ఆ విషయం కూడా ప్రార్థించారు. లేకపోతే ఈరోజు మరి ఎవరో ఒకరి ఇంట్లో మరి కూడిక పెట్టేవారు కనుక ఈరోజు అక్కడ ఉంది కాబట్టి మరి ఈరోజు ఇక్కడ మనకేమీ ఉండదు. తర్వాత రేపు సాయంత్రము మరి సహోదరి మరి యేసు చెంగమరియమ్మ వారి గృహమునందు సువార్త కూడుకుంది కాబట్టి ప్రార్థన చేయండి. సాయంత్రం 7 గంటలకు మరి నెంగుంటున్న పాలెం అంటే పొడపాడు దాటగానే మరి ఆ ఊరు వస్తుంది. పొడపాడికి పెద్ద కూరపాడికి మధ్యలో ఉంటుంది ఆ ఊరు. కాబట్టి రేపు సాయంత్రం మరి సహోదరి చెంగమరియమ్మ వారి గృహంలో మరి సువార్త కూడిక ఉంటుంది కాబట్టి ప్రార్థన చేయండి. అట్లాగే మరి 17వ తారీఖు సాయంత్రం ఏముండదు మరి ఎందుకంటే సత్తెనపల్లిలో మరి దైవ సేవకుల కూడికున్నది. మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా మరి 2 మరి డిస్ట్రిక్ట్స్ కలిపి మరి సత్తెనపల్లి హోరేబు ప్రార్థన మందిరం నందు దేవుని సేవకుల కూడిక మరి జరుగుతుంది. కాబట్టి ఉదయము మరి 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరి గుంటూరు, కృష్ణా మరి 2 జిల్లాలు కలిపి
సేవకులైన వారు వచ్చి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఆ విషయం కూడా ప్రార్థన చేయండి. అట్లాగే మరి తర్వాత 18వ తారీఖు సాయంత్రం మరి రాయపన్న రాణక్క వారి గృహంలో మరి నగరపాడు గ్రామంలో మరి రాయపన్న మరి సహోదరి వారి గృహంలో కూడా మరి కృతజ్ఞత సువార్త కూడుకుంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. అట్లాగే 19వ తారీఖు ఎక్కడ జయరాజు మరి సహోదరి క్రీస్తు రాజ్యం అక్క వారి గృహమునందు ఇందిరా కాలనీ మరి క్రీస్తు రాజ్యం అక్క జయరాజు వారి గృహంలో మరి సువార్త కూడుకుంది. కాబట్టి ఆ విషయం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత 20వ తారీఖు 21 జోషణ సహోదరి మరి జోషణ వారి అంటే నాగరాజు మరి జోషణ వారి గృహంలో కూడా సువార్త కూడుకుంటుంది. కాబట్టి వారం అంతా మరి మన ప్రియులు మరి సువార్త కూడి కలిగి ఉంటున్నారు. పోయిన వారం అంతా కూడా మరి ఎక్కడ బ్రేక్ పడకుండా మరి చక్కగా మరి అందరి గృహాల్లో మరి సువార్త కూడి జరిగింది. మరి విశిష్టంగా గ్రామంలో కూడా మరి నాగేంద్రమ్మ గారి గృహంలో మరి చక్కగా సువార్త కూడి జరిగింది. ఊరంతా మరి మైక్ ద్వారా సువార్త విన్నారు. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ కార్యము దేవుడు మరి ఒకనొక సమయంలో ఆ కార్యాన్ని దేవుడు ఫలింపుగా తీసుకొచ్చినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ రీతిగా మరి తిరిగి వచ్చే ఆదివారం సాయంత్రం ఎక్కడికి ఏసుగాయమ్మ గారి ఇంట్లో మరి 20వ తారీఖు ఏసుగాయమ్మ అక్క నగరపాడు మరి ఏసుగాయమ్మ గారి ఇంట్లో మరి ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ఇంకా కాబట్టి ఈ వారము వచ్చే వారం గుర్తుపెట్టుకోండి. ఈ వారం అంతా మరి తర్వాత వచ్చే వారం అంతా 29తో ముగించబడుతుంది. 29తో ఎవరింట్లో ముగించబడుతుంది? భాగ్యమాంటి గుర్తుందా? భాగ్యమాంటి 29తో మీ ఇంట్లో ఆఖరు. మరి 30వ తారీఖు పెట్టచ్చు కదా అంటే మనకి 30వ తారీఖు మందిరంలో ఉంది. మందిరంలో మరి మనకు ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అట్లాగే 31 రాత్రి వాచ్మెన్ సర్వీస్ జనవరి 1. కాబట్టి వీటన్నిటి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే జయరాజు కుమారుడు బెంజమిన్కి ఆరోగ్యం బాగోట్లేదు. మరి చిన్నవాడు పసివాడు మరి జలుబు బాగా విపరీతంగా జలుబు చేస్తుంది. మరి ఎన్ని మందులు వాడినా కొంత ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి బెంజమిన్ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనము మరి ఒక పాట పాడుచుండగా మరి మన కానుకని ప్రభువుకు సమర్పించుకుందాం. పాట సంఖ్య స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట మనము పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట మనము పాడుకుందాం. పాట సంఖ్య 173 పాట 173 పాట పాడుచుండగా ప్రభుకు మన కానుకను సమర్పించుకుంటాం. 173 పాట 173 పాట పాడుకొని యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము కూర్చ
ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువా పడని ఎదుట చేసెనని. కొనియాడెదము మరువా పడని ఎదుట చేసెనని. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీలో వాత్సల్యము. నూతనముగా దినము నిలచు నీలో వాత్సల్యతమాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియో మహిమ ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. చూడవచ్చు. భరించితివి శ్రమలు, కూర్చోండి. చితివన్నీయు మా కొరకు. భరించితివి శ్రమలు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. జయము మాకై వాచే ప్రభు యేసు జయము. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన అంతట్లో మీరు చేసుకొచ్చిన ప్రతి కార్యముకై స్తుతిస్తున్నాం ప్రభా. తిరిగి ప్రభా నీ బిడ్డలు వారు తీసుకొచ్చిన అర్పణ బట్టి మేము స్తుతిస్తున్నాం కనుక వారి యొక్క ప్రేమ సమర్పణలు, అర్పణలు, ప్రయాసంతో కూడిన అర్పణను బట్టి ప్రభా కుటుంబాన్ని మీరు దీవించమని, సంఘ అవసరం తెచ్చమని, సంఘ పరిచర్య ఇంకా విరివిగా జరిగించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. ఎవరింటికి వారి తోడుగా సహాయం చేయండి. మీరే మహిమ ఘనత మీరే ప్రభావం పొందుకోమని ప్రార్థన చేస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. ఈ వారం అంతా పరిచర్యంతట్లో, వచ్చే వారం అంతా పరిచర్యంతట్లో మీరు తోడు నడిపించమని ప్రార్థిస్తూ మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మేము స్తుతించి ప్రార్థించి
అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె మనకు తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చెరుచిన మనందరికీ ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.